దక్షిణాదిలో బలపడడానికి చాలా కాలంగా మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ఎన్నికలు ఆ ప్రయత్నానికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? మధుసూదన్ గారు చెప్పినట్టుగా తమిళనాడులో కానీ అటు కేరళలో కానీ బీజేపీ పాగా వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా కానీ మేడం, బీజేపీ కేంద్రం నుంచి కూడా పలుసార్లు కూడా ఎప్పుడూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రగతి పదంలో ముందుకెళ్లాలన్న విషయం మీదే బీజేపీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వరకు 14 రాష్ట్రాల్లో కానీ లేదంటే అలయన్స్ ద్వారా ఒక 6 రాష్ట్రాల్లో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లో పరిమితం అయిపోయిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా భారతదేశం మొత్తం కూడా కాషాయమయం అవ్వాలి, మొత్తం అంతా మనం బీజేపీ హస్తగతం చేసుకోవాలి, మన పాలన చెందాలి, అభివృద్ధి పదంలో మనం ఉండాలి, దేశాన్ని ఒక నెంబర్ 1 పొజిషన్లో పెడదామని అలుపెరగకుండా ఇప్పుడు వరకు ఆయన కృషి చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటా ఉండంటే, ఇప్పుడు మీరు చెప్పిన తమిళనాడు, కేరళ, ఇటువంటి వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఏంటంటే అండి స్థానికంగా ఏర్పడిన పార్టీలు. ఈ స్థానికంగా ఏర్పడిన పార్టీల్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే మమతా బెనర్జీ గారికి గ్రామాల దగ్గర నుంచి కూడా ఓట్ల ప్రభావం ఆవిడకి చాలా ఎక్కువగా ఉంది. కానీ మమతా బెనర్జీ గారికి ఏమో ఇక్కడ కేసులు కానీ, కొన్ని అక్కడ జరుగుతున్న గొడవలు కానీ, కొంత కుల వివక్ష మీద తీసిన దారులు కానీ, ఇటువంటి విషయాల మీద ఆవిడకి పూర్తిగా వ్యతిరేకం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కేంద్రం నుంచి కూడా ఆవిడ కొంచెం విభేదాలు రావడం, కేంద్రానికి సపోర్ట్ చేయకపోవడం, దానివల్ల ఏంటంటే రేపు పొద్దున మమతా బెనర్జీ గారు ఆవిడ కోల్పోతారు, వెస్ట్ బెంగాల్లో సీఎంగా ఉంటారని చెప్పేసి మాటలు అనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి దాదాపు 3 సార్లు, ఇప్పుడు 4వ సారి అయితే సీఎం అవుతారు. ఇన్ని రోజుల నుంచి జరిగిన పరిణామాలని వదిలేసి జస్ట్ ఈ 4 రోజుల్లో ఈ 4-5 సంఘటనలు పట్టించుకునే ప్రజలు ఆమెకు ఓటు వేయరు అనుకుంటున్నారా? అంటే ఎప్పుడైనా కానీ కులాల ప్రకారంగా గొడవలు చేయడం కానీ, ఇప్పుడు మీరు చాలాసార్లు మీరు మీడియాలో ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, ఆడవాళ్ళని పాశవికంగా బయటకు లాక్కొచ్చి నగ్నంగా ఉరి తీయడం, మానభంగాలు చేయడం, ఇటువంటివన్నీ మీరు చూసుకుంటా ఉండంటే వెస్ట్ బెంగాల్ చాలా జరిగింది. కొంచెం దానివల్ల ఆవిడకి పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిపోయింది. అక్కడ మొత్తం అంతా ఏమైపోయిందంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటట్టుగా ఆవిడ. ఇప్పుడు అటువంటి టైంలో ఎప్పుడైనా కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వాటిని జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ మళ్ళీ అవే పునరావృతం అవుతూ ఉండంటే వెస్ట్ బెంగాల్లో ఆవిడ దానికి మైనస్ అవుతారు కదా. ఆవిడ 2 సార్లు గెలిచినా ఏం గెలిచినా కానీ రాష్ట్రాల్లో అటువంటివన్నీ పునరావృతం కాకూడదు. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు స్టాలిన్ గారి పరిస్థితి తమిళనాడులో కూడా ఆయన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇందాక వైసీపీ ఆయన చెప్పినట్టుగా ఒక హిందుత్వాన్ని వైరస్తో పోల్చడం ప్రధానంగా. ఎందుకంటే తమిళనాడులో దేవాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ దేవుణ్ణి ఏ విధంగా కొలుస్తారనే విషయం మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడ హిందువుల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఓటర్లతో. దాని తోడు ఏంటంటే కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అక్కడ కుటుంబ రాజకీయాలు ఎక్కువైపోవడం, మోదీ గారితో విభేదాలు రావడం, అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం ఆయనతో చర్చలు జరగకపోవడం, దీనివల్ల ఏంటంటే బీజేపీ ఈసారి ఏం చేసిందంటే అన్నమయ్య గారితో ఈసారి అలయన్స్ ప్రాంతీయ పార్టీ ద్వారా ఆయనతో, ఎందుకంటే యువత ఉండాలి రాజకీయంలో అన్న ఉద్దేశం మీద అన్నమయ్య గారితో ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది, గెలుపు తీసుగానే ఉంటుందండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఇప్పుడు తమిళనాడు అండి. కేరళలో కూడా ఇప్పుడు ఏంటంటే కేరళ రాష్ట్రం కూడా చాలా విభిన్నంగా ఉందండి. అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా సంక్షేమం ఇస్తున్నారు. కానీ అక్కడ యువతకి ఉద్యోగాల అవకాశాలు లేవండి. ప్రధానంగా యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అప్పుల పాలు అయిపోవడము కేరళలో. ఎందుకంటే అవినీతి ఆరోపణలు కొంచెం బాగా కనిపిస్తున్నాయండి విజయ్ గారి మీద. సో అక్కడ కూడా ఏంటంటే బీజేపీ ఇప్పుడు దాని ప్రకారంగా ఏంటంటే అక్కడ హిందూస్, క్రిస్టియన్స్ ఓట్ బ్యాంకింగ్ ద్వారా మళ్ళీ ఇటు బీజేపీ వైపు మలుచుకుందాం అన్న ఆలోచన మీద బీజేపీ కూడా చాలా ఇదిగా చూస్తుంది సార్. ఇక్కడ ఇంకా అస్సాంలో కానీ పుదుచ్చేరి కానీ ఇటువంటివన్నీ చూసుకుంటా ఉండంటే అక్కడ బీజేపీ ప్రభావమే చాలా ఎక్కువగా ఉందండి. వేరే పార్టీలో అసలు అవసరం లేదు, అక్కడ మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదండి.
ఇక్కడ చూసుకున్నాం అంటే బీజేపీ కేంద్రం నుంచి కూడా మొదటి నుంచి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఒక మాట కూడా తీసుకొస్తుంది. దేనికోసం అంటే ప్రధానంగా స్థానికంగా ఉన్న పార్టీలని కలుపుకొని కేంద్రంతో మంత్రాలు జరుపుతూ అభివృద్ధి ధ్యేయంగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది దేశం మొత్తం అంతా కాషాయం ఇవ్వాలని చెప్పేసి మన పార్టీ ఉండాలని చెప్పేసి మోదీ గారికి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్నిసార్లు ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా దక్షిణాదిలో ఓట్ల ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అంటే మొత్తం దేశం మొత్తం కూడా అదే ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ. దాని ఆలోచనలో భాగంగానే మోదీ గారు ఇప్పటి వరకు కూడా అట్లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ అయితే సాధిస్తారని మేము చెప్తున్నాం అండి. రైట్. కిరణ్ గారు, రవి గారు ఏమంటారు?